మొన్న ఏమైందంటే అక్టోబర్ 22వ తేదీ ఒక బైక్ యాక్సిడెంట్‌కి గురయ్యి, ఆ బైక్‌లో ఉన్న దర్శన్ అండ్ వరుణ్ వాళ్ళిద్దరూ గూడా డెలివరీ ఏజెంట్స్. ఈ క్విక్ కామర్స్ ఉంటాయి గదా! హ్మ్. అట్లాంటి వాటిలో డెలివరీ ఏజెంట్స్‌గా పనిజేస్తారు. వాళ్ళు మిడ్‌నైట్ ఒక రోడ్‌లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. ఇద్దరిని హాస్పిటల్‌కి తీసుకెళ్తే దర్శన్ అనే అబ్బాయి చనిపోయాడు. వరుణ్ సీరియస్‌గా కొట్టుమిట్టాడుతున్నారు. మామూలుగా పోలీసులు దాన్ని మామూలుగా హాస్పిటల్‌లో ఇలాంటివి వచ్చినప్పుడు మెడికో లీగల్ కేసులు అంటారు. ఎమ్ఎల్‌సి కేసులు అంటారు. అట్లా పోలీసులు రొటీన్‌గా వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందని చూసుకొని వాళ్ళు యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేసుకున్నారు. అయితే తర్వాత అక్కడ లోకల్‌గా సీసీటీవీ ఫుటేజులు బయటకొచ్చిన తర్వాత, ఆ ఫుటేజులు చూసిన తర్వాత పోలీసులకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇది హత్యలాగా ఉంది. కావాలని ఎవరో గుద్దినట్టుగా ఉంది అనేది చెప్పారనమాట. దాంతో వీళ్ళు కారు అక్కడ ఈ బైక్‌ని గుద్దిన కారు ఎవరు అని ట్రేస్ చేస్తే అది మనోజ్ అండ్ ఆరతి శర్మ అనే ఇద్దరు భార్యాభర్తల కారు అని తెలిసింది. హ్మ్. సో, ఆ మనోజ్‌ని ఆహ్, ఆరతి శర్మని తీసుకొని విచారించినాక సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ మనోజ్ అండ్ ఆరతి శర్మ అనేవాళ్ళు పుట్టనహల్లి ఆహ్, పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ నగర్ ప్రాంతంలో నైట్ వెళ్తున్నారు కారులో. వెళ్తుంటే ఈ దర్శనం, వరుణ్‌లు బైక్‌లో వెళ్తున్నారు గదా! వీళ్ళు ఆ కారు పక్క నుంచి వెళ్ళడంతో సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది. వీళ్ళ బైక్ కొట్టుకొని. సైకిల్ మీద డ్యామేజ్ అయితే వీళ్ళు వాళ్ళని ఆపి గొడవలకు దిగారు. మీది తప్పు, మీది తప్పు అని ఇద్దరు అరుచుకున్నారు. భార్యాభర్త దిగారు. ఇతనొచ్చి మనోజ్ అనేవాడు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ అనమాట. అందువల్ల అక్కడే అతను కొట్టే పరిస్థితి ఉండింది. అయితే మిగతా వాళ్ళొచ్చి సర్ది చెప్పారు. ఆ గొడవలో వాళ్ళు గూడా యువకులు గూడా ఇద్దరు గూడా గట్టిగా ఆర్గ్యూ చేశారు. మీదే తప్పు, మాది కాదు తప్పు అని జెప్పి వీళ్ళకిద్దరికి కొంత అవమానంగా అనిపించింది. వాళ్ళిద్దరితో వీళ్ళు ఢీకొనలేకపోయారు. సో, ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోతే వీళ్ళిద్దరికీ ఇగో దెబ్బతినింది. అంటే హ్మ్. మమ్మల్ని అవమానిస్తారా అని జెప్పి కారుతో వెంటాడారు వాళ్ళని. వెంటాడి 2 కిలోమీటర్ల వరకు వాళ్ళ ఎనకనే పోనిచ్చి, అక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది. మిడ్‌నైట్ జనం తక్కువుండేసరికి కార్‌ని గుద్దారు. వేగంగా వెళ్ళి కార్‌ని గుద్దేసరికి బైక్ ఎగిరిపడింది. ఇద్దరికీ బాగా గాయాలయినాయి. తర్వాత వీళ్ళు అక్కడ గుద్దినప్పుడు వీళ్ళకి కొన్ని పార్ట్స్ అక్కడ ఊడి పడిపోయింది. ఆ కారుది. ఆహ్, పడిపోయినప్పుడు వీళ్ళు దూరంగా ఆపి, ముసుగులు కర్చీపులతో మొఖాలు కప్పుకొని హ్మ్. వచ్చి ఆ భాగాల్ని తీసుకొని మళ్ళీ ఎళ్లారు. సో, ఇవన్నీ గూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. సో, ఫస్ట్ ఏమనుకున్నారు మామూలుగా యాక్సిడెంట్ ఏదో జరిగింది. యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత చూసినాక కార్‌ని అవన్నీ గూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం పరిశీలించినాక విషయం అర్థమైందనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ మోసం చేసి ఎస్కేప్ అవ్వాలని దంపతులు అనుకుంటే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ వార్త ఇప్పుడు బెంగుళూరు ఇదంతా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న గొడవ ఇది యాక్చువల్‌గా. ఇది మనకు కూడా ఇక్కడ కూడా హైదరాబాద్‌లో కూడా చాలా సార్లు నేను ప్రత్యక్షంగా కూడా చూసాను. ఆ మధ్య కూడా నలుగురు కుర్రవాళ్ళు ఒక పెద్దాయన బైక్ అడ్డొస్తుందని కారులోంచి దిగి ఆయన్ను ఆహ్, మంచి ఎండలో గుంజీలు తీయించారు. ఒక 200 గుంజీలు తీస్తే ఆయన చనిపోయాడు అక్కడికక్కడే. హ్మ్. అలాగా చాలా సార్లు ఈ మధ్య కూడా మనం చెప్పాను కూడా నేను ఈ స్టోరీ. ఒక కిల్లీ షాప్ దగ్గర వ్యక్తులు నిలబడి ఉంటే, ఒక కిల్లీ తీసుకోమని కారులో వచ్చినవాళ్ళు చెప్పారు. నేనెందుకు తీసుకోవాలి? నువ్వొచ్చి తీసుకో అని చెప్పాడు అతను. దాంతో అతన్ని చంపేశారు. అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. సో, ఇలాగా రోడ్ రేజ్ అంటారనమాట. దీని మీద హాలీవుడ్‌లో అయితే సినిమాలు గూడా వచ్చాయి. అంటే ట్రాఫిక్‌లో మనకి వచ్చే ఘర్షణ ఎక్కడైనా వస్తుంటాయి. నాకు గూడా అనేక సార్లు నా కారు సైడ్ మిర్రర్ గూడా కొట్టిన సందర్భాలున్నాయి. హ్మ్. సో, ఇప్పుడు దాంట్లో మనం గొడవ పడతా ఉండడం వల్ల మీనింగ్‌లెస్ అది. ఎందుకంటే దానివల్ల ఏమీ తెగదు. ఆహ్, మొన్న గూడా ఎవడో ర్యాష్‌గా వెళ్ళాడు. పోయి ముందాగాడు. నేను పట్టించుకోలే ఎళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పుడు వాడిని కూర్చొని ఆడ గొడవ పడి మనకు బీపీ పెరగడం తప్ప ఏమీ జరగదు. అవును. ఈ కానీ కొంతమంది ఏందంటే దీన్ని ఇష్యూగా తీసుకొని హర్ట్ అయ్యి పెద్ద గొడవలేసుకొని పోలీస్ స్టేషన్ వరకెళ్ళే కేసులు చాలా ఉంటాయన్నమాట. పెద్ద ప్రమాదం అయితే తప్పదు ఎలాగో పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. కానీ చిన్న చిన్నవి జరిగినప్పుడు ఇతనికి ఇప్పుడు గ్లాసు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మిర్రర్ పోయింది. ఎంతుంటది ఆ మిర్రరు? మహా అంటే 2000 నుంచి 5000 వరకు ఉంటది.
సో అది వేసుకొని ఉంటే పోయేది ఇతను. దాంతో ఇప్పుడు చంపేసే స్థాయికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారు ఇప్పుడు. సో ఇదంతా ఇప్పుడు అతనికి కనీసం 4, 5 లక్షలు ఖర్చు పెట్టాలి. జైల్లో ఖర్చు పెట్టాలి, పోలీసులకి ఇవ్వాలి. మేనేజ్ చేసుకో ఈ లోపల వాళ్ళు ప్రొఫెషనా, ఉద్యోగమా అవి దెబ్బతింటాయి. ఇంట్లో డిస్టర్బెన్సు. ఆమెకు జైల్లో కూర్చోవాలి, ఈయనకు జైల్లో కూర్చోవాలి. లాయర్ల ఫీజులు. ఇవన్నీ ఏందంటే ఆ కోపాన్ని ఇంపల్సివ్ అగ్రెషన్ అంటారు. ఆ ఇంపల్సివ్ అగ్రెషన్ నువ్వు ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ వల్ల వచ్చే ఇష్యూస్ అనమాట. ప్రతి మనిషికి రకరకాల సమస్యలతో మన మైండ్ ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది. యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ని ఎవడి మీద చూపించాలో తెలియక ఇలాగ జరిగినప్పుడు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు. ఇంకొంతమంది వాళ్ళ కార్లు, ముఖ్యంగా కార్లు ఈ మధ్య కాస్ట్లీ కార్లు వచ్చేసినప్పుడు చిన్న గీత పడినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ బిడ్డలకి ఏమన్నా జరిగినా తట్టుకుంటారేమో కానీ కార్లు మాత్రం చిన్న గీత పడకూడదు. ఆ మధ్య కూడా ఒక అపార్ట్మెంట్లో ఆయన పాపం తూర్పుగోదావరి ఎక్కడి నుంచో వాళ్ళ సిస్టర్ ఇంటికి వచ్చుంటే ఆయన తన కారుకి తగిలిచ్చాడని చెప్పి కొట్టి చంపేశాడు ఒక బిల్డర్.